నా మెహందీ ఫంక్షన్ డ్రెస్ నేను అనుకున్నట్టే కుదిరింది. నేను ఇలాంటి డ్రెస్ కోసమే కలలు కంటూ ఉన్నాను. నాకు ఈ డ్రెస్ చాలా చాలా ఇష్టం. నువ్వు చాలా సంతోషంగా చూడండి వదినా, ఇది ఫోటోస్ లో కూడా ఎంతో బాగుంటుంది కదా. సరే నేను మళ్ళీ ఫోన్ చాలా చేస్తాను. నచ్చింది. అమ్మా అమ్మా పెట్టు పెట్టు ఇక్కడ పెట్టు. అమ్మా నేనేం తెచ్చానో చూడు. రామా రామా రామా, పని వాళ్ళ నిజాయితీ, ఎదుట వాళ్ళ బలహీనత ఎప్పటికీ నమ్మకూడదు. ఏదో ఒక రోజు ద్రోహం చేస్తారు. నువ్వేమో అందరినీ నమ్మి పెట్టె ఓపెన్ చేయకు. ఈ ధనవంతుల దుర్బుద్ధి ఇలాగే ఉంటుంది. నాయనా, నీ చూపుల్లో దైవత్వం ఉందిరా. నువ్వేం తెచ్చినా బాగానే ఉంటుంది. సరే సరే మీకు కొనుక్కొచ్చిందన్నా మీరు చూస్తారు. ఇది చూడండి. ఇలా చూడమ్మా, అమ్మాయి వాళ్ళ నానమ్మ కూడా అందంగా ఉండాలి కదా. ఇటు చూడండి అమ్మా, మీ ఆశీర్వాదం వల్లే ఈ కుటుంబం గొప్పగా ఎదుగుతుందమ్మా. మీ ఆశీర్వాదం వల్లే నేను ఈ ఊర్లో పెద్ద వ్యాపారస్తుడిగా ఉన్నాను. ఈ పెళ్లి తర్వాత నేను పాలిటిక్స్ లో కూడా ఎంటర్ అవుతున్నాను. నా కోసం మీరు ప్రార్థించండి. నేనేమనుకున్నానో ఆ విధంగా అంతా నాకు జరగాలి. ఈ పెళ్లి తర్వాత మన కుటుంబ గౌరవం ఎక్కడికో పోతుంది. నా బిడ్డ మీద ఎవరి కళ్ళు పడకూడదు. నా కొడుకు అచ్చం శ్రీరామచంద్రుడే. ఇది చూడండి ఎలా ఉందో. ఇంత కాస్ట్లీ సరేనా? ఇందులో 2 లక్షలు వేస్తుంది. ఏంటి 2 లక్షలకి చీర? అయ్యో అమ్మా, ఇది కట్టుకుంటే బాగుంటుందంటే నేను రేటు చూస్తానా? సరే నేను బయలుదేరతాను. ఓయ్ నా బంగారం, సంతోషంగానే ఉన్నావుగా? చాలా. సరే బంగారం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సాయంత్రం గోరింటాక్ ఫంక్షన్ ఉంది కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ దేవుడా, నా కోరికని నెరవేర్చినందుకు. నాలాగే ఐఏఎస్ అవ్వాలనుకునే జీవిత భాగస్వామి దొరకడం నా అదృష్టం. మేమెప్పటికీ ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. నేను మందేస్తానమ్మా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఏం చేయక్కర్లేదు. గాజులు విరిగిపోవడం వల్ల నేను సర్లాంటిని కాస్త ఎక్కువగానే తిట్టేశాను. చిన్నమ్మగారు, ఇవాళ రెండో అమ్మాయిని చూడ్డానికి పెళ్లివాళ్ళు వస్తున్నారు. నేను అక్కడ ఉండాలి. మీరు అనుమతిస్తే నేను కొంచెం ముందు వెళ్ళొచ్చా? చిన్నమ్మగారు, శుభవార్త అయి ఉంటుంది. ఓరి దేవుడా, కాలు పీకేస్తోందే. అరే చుట్కీ, సర్లాంటి ఏది? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అవునా? ఇది ఆవిడకిచ్చేయండి. ఆవిడ చాలా బాధపడిందేమో. ఇప్పుడుండుంటే క్షమించమని అడిగేదాన్ని. రోజంతా మేం కష్టపడి పనిచేస్తే తర్వాత ప్రేమ డబ్బు ఆ సర్లాకే ఇస్తున్నారు. ఇప్పుడే ఉంది నిజమైన కథ. త్వరలోనే ఇక్కడున్న అందరి పని మనిషికి హెడ్ అవ్వబోతున్నాను. సర్లా తర్వాత తను నా కింద పనిచేయబోతుంది. దాని తర్వాత నేను తనేం చెయ్యాలో అది ఖచ్చితంగా చేస్తాను. సర్లాక ఒక నిమిషం. అయ్యయ్యో, ఓరి దేవుడా, బయలుదేరేటప్పుడే పిలవాలా? ఇంతకీ ఎందుకు పిలిచావు? తప్పుగా అనుకోకండి అక్క. ఇషా అమ్మగారు మీకు గిఫ్ట్ ఇచ్చారు. ఇది నీకివ్వమని నాతో చెప్పారు. ఆశ్చర్యంగా ఉందే, ఈ పిల్లకి నా మీద ఇంత ప్రేమేంటి? ఏమైంది సర్లాక? ఇలా చూడు, నీ పనేంటో అది మాత్రం చూడు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకు. ఇటివ్వు, వెళ్ళి నీ పని చూసుకో.
భగవంతుడా, నొప్పి కాలు పీకేస్తోంది. ఆహ్! ఆహ్! రామ రామ రామ, ఆ దేవుడు నా కోరిక తీర్చబోతున్నాడే. నువ్వు తల్లివి కాబోతున్నావు. చూసావా, నా పూజలు ఎప్పుడూ వృధా కావు. నీ కడుపులో బిడ్డ పెరుగుతున్నాడు. కూర్చో తల్లి. ఇలా చూడు, ఏ డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు, ఏ మాత్రలు మందులు వాడకూడదు. మరొక ముఖ్యమైన విషయం, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, సరేనా? అర్థమైందా? నీకోసం నేను వెళ్ళి స్పెషల్గా లడ్డు తయారు చేసి తెస్తాను, సరేనా? రామా రామా రామా. థ్యాంక్ గాడ్. ఇప్పుడు అందరూ సంతోషపడతారు. మానికి చీర చాలా బాగుంది. ఆ పొగరుబోతు బుట్టబొమ్ముందే ఆ మహారాణి నాకు ఇచ్చింది. ఏమనుకొని ఇచ్చిందో ఏంటో. పోనీలే, వేరే ఇంటికి వెళ్లబోయే ముందు పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలన్నా ఇంగిత జ్ఞానమన్నా కలిగింది కదా. పెద్దమ్మా, మీరు చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు. ఒకవేళ పెళ్లి కొడుకు నాన్నకి మీరు నచ్చితే చాలే, ఆపండి. మా బంగారు అమ్మ మీద ఎవరి కళ్ళు పడకూడదు. ఈ వయసులో చీర, దీన్ని నడమంతర సిరి అంటారు. చెప్పాలంటే చీర నా దగ్గర ఉండాలి. నేను కట్టుకునుంటే నేనే దేవతలా ఉండేదాన్ని. అత్తయ్య అత్తయ్య, ఈ ట్యాగ్ సారీగా ఉంది. ఈ చీరదే అయి ఉంటుంది, దానికేంటి ఇప్పుడు? ఈ ట్యాగ్ లో 2 లక్షలు వేసింది. కానీ ఇంత కాస్ట్లీ సారీ మీకెలా ఇచ్చారు? నాకేం అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇది ఒక ఖరీదైన చెట్లనే కొని ఉంటారు. నమస్కారం, నమస్కారం. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. అలాగే, సమయం అయింది. తీసుకోండి, మౌనంగా ఉన్నారంటే ఏదైనా తీసుకోండి. కారం తీసుకోండి. టీ వచ్చింది. మీ చీర చాలా బాగుంది. పోన్లే, ఈ చీర వల్ల కనీసం పెళ్లి వాళ్ళ ముందు కాస్త గౌరవం పెరిగింది కదా. టీతో పాటు ఏదైనా తినండి, తీసుకోండి. తినండి తినండి. సరే సరే, నేను కూడా కంపెనీ ఇస్తాను, రండి. అరే నానా, ఏం చేస్తున్నారు మీరు? మీరు కూల్ డ్రింక్స్ తాగకూడదు కదా. నిన్న రాత్రి మీరు బాగా దగ్గుతూ ఉన్నారు కదా. ఈ కూల్ డ్రింక్ తాగారంటే ఇబ్బంది పడతారు. సరే బాబు, సరే, నేను కూల్ డ్రింక్ తాగను, ఓకేనా? సరిగానే నువ్వు పంచే. ఆ నతులాల్ స్వీట్ కొట్టుంది కదా, అక్కడి నుంచి వేడి వేడి సమోసాలు తీసుకురా. నానా, ఆ కొట్టు చాలా దూరంలో ఉంది కదా. అరే పర్వాలేదు, వెళ్ళు బాబు. అలాగేనా? అరే పర్వాలేదులే బాబు, వెళ్ళొస్తాడు వెళ్ళొస్తాడు. నిజం చెప్తున్నాను అన్నయ్య గారు, మీరు మీ పిల్లల్ని చాలా బాగా పెంచారు. మీరు చాలా అదృష్టవంతులు, ఇలాంటి కొడుకు మీకున్నందుకు. వీడు నా కొడుకు కాదు, నాకు శాపం. గత జన్మలో పాపానికి శిక్ష. జనాలు చూస్తే ఏమనుకుంటారు? వీళ్ళ నాన్న వీడికి మంచి అలవాట్లు నేర్పించలేదనుకుంటారు. నేను చెప్పేదేంటంటే, తీసుకురావడానికి లేట్ కావచ్చు కాబట్టి నేను ముందే మీ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను.
అమ్మయ్య, ఎలాగో కూల్ డ్రింక్ తాగలేదు. తప్పు చేశామంటే అది మనకే సమస్య అవుతుంది. దయచేసి టీ తాగండి, దాంతోపాటు ఏమైనా తీసుకుని తినండి.